8 వచనాలు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఈ వచనం లాస్ట్‌లో దీని రిఫరెన్స్ కన్క్లూజన్ చూద్దాం. ఇక్కడ ఆ దినములలో నేను పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు తనని ఏ విధంగా మరి పరిచయం చేసుకుంటున్నాడంటే, నా ఆత్మ, దేవుని ఆత్మ అని పరిచయం చేసుకున్నాడు. అంటే ఇప్పటిదాకా మనం 4 విధాలుగా 4 పేర్లుగా పిలువబడినటువంటి ఒక వ్యక్తి గురించి గమనించాం. ఒకటి పరిశుద్ధాత్మ అని, ఇంకొకటి దేవుని ఆత్మ అని, ఇంకొకటి యెహోవా ఆత్మ అని, ఇంకొకటి నా ఆత్మ అని. అంటే ఈ ఆత్మ కలిగినటువంటి వారందరూ ఏ ఎవరి కిందకొస్తారు అనంటే పరిశుద్ధాత్మ కిందకొస్తారు. కొంతమంది ఏమనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారు మరి యెహోవా